పంచరామ క్షేత్రంలో శాకంబరి ఉత్సవాలు కోలాహలంగా సారే సమర్పణ. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డీసీసీబీ చైర్మన్ బాబు. సామర్లకోట పంచరామ క్షేత్రంలో చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఈవో బళ్ళ నీలకంఠం ఆధ్వర్యంలో మంగళవారం శాకంబరి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, సత్యనారాయణమూర్తి, వినయ్ శర్మ, సోమేశ్వర శర్మ, రాజగోపాల శర్మ తదితర పండితులు బాల త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో బళ్ళ నీలకంఠం తెలిపారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరి దేవిగా అలంకరించారు. లోక కళ్యాణార్థం పుష్కలంగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా జీవించాలని కోరుతూ శాకంబరి ఉత్సవాలను చేపట్టినట్లు అర్చక స్వాములు వివరించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఈవో బళ్ళ నీలకంఠం ఆధ్వర్యంలో భక్తులు, సామర్లకోట పుర ప్రజలు బాల త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి సారి సమర్పణ నిర్వహించారు. ఆషాఢ వేడుకల్లో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్ రింగ్ రోడ్ సెంటర్ కనకదుర్గాదేవి ఆలయం నుండి భీమేశ్వర స్వామి ఆలయం వరకు ఆధ్యాత్మిక శోభాయాత్ర నిర్వహించారు. బొడ్డు హరికృష్ణ ఆధ్వర్యంలో మహిళలు కోలాట భజనలు నిర్వహించారు. కోలాహలంగా వేడుకగా సాగిన సారి సమర్పణ వేడుకల్లో పాలకవర్గ సభ్యులు శివలకొండ వీరభద్ర ప్రసాద్, అరుణవంశీ, సుష్మా, మోహిని, తెలుగుదేశం నేతలు బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, ఒల్లూరు దొరబాబు, నిడదవోలు వీర్రాజు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు సారి సమర్పణ శాకంబరి ఉత్సవాల్లో పాల్గొని బాల త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామిని దర్శించి ఆశీస్సులు పొందారు. కోలాహలంగా జరిగిన సారి సమర్పణ ఆధ్యాత్మిక శోభాయాత్ర వేడుకలను మీరు దర్శించి తరించండి.
చతుర్దశి. ఆ సప్తశతి అనే గ్రంథంలో ఈ మార్కండేయ పురాణంలో ఒక గొప్పదైన కథ కారణంగా ఆకలి తప్పులు కలిగినటువంటి ఆ మహర్షులు ఆ ప్రార్థిస్తే అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆనాడు ఆ అన్ని జాతుల్ని వృక్ష జాతులన్నింటినీ సృష్టించింది అమ్మవారు. సృష్టించిన కారణంగా మనకి కూరలు కాయలు ఆనాడు మహర్షి స్తోత్రంతో వచ్చాయి. అన్నటువంటి ఆకలి తప్పులు ఇప్పుడు వర్షాలు లేవు మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో, మిగతా చోట్ల గోదావరి ఎంతో కృష్ణప్రభు పై రాష్ట్రాల్లో వర్షాలు ఉన్నాయి. ఆ వరుణ దేవుడిని ఒక్కసారి మనం పరిస్థితులతో వర్షాలు పడితే కానీ రైతులతో కూడా సురక్షితంగా ఉండరు, పంటలు పండవు. ఆ కారణం చేత వర్షాలు పడాలని మనం మనతో దేవుడు కొడుకుని ఆ స్వామివారి అమ్మవారి యొక్క దివ్యతనానికి నమస్కారం చేసుకుని ఈ మంత్రపుష్పం మంత్రాలు వినేసి అన్న ప్రసాదానికి సిద్ధంగా ఉన్నాయి. వంటని అయ్యే తయారయ్యాయి. అలాగే ఆఖరిని వెళ్ళిపోయే ముందు ఈ స్వీట్ల ప్రసాదం కూడా తీసుకుని భోజనం చేసిన తర్వాత గేటు దగ్గర ఇస్తారు.